నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంటు సమావేశాలు 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వానికి ఇదే చివరి పార్లమెంటు సమావేశం ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఉత్తమ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియా టుడే సర్వేలో హోంశాఖ పనితీరు భేష్ ఈ నెల 31 లేదా ఫిబ్రవరి 10న మంత్రివర్గ విస్తరణ ఈ ముహూర్తమైన ఖరారవుతుందని ఎదురు చూస్తున్న ఆశావాహులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ సర్కార్ ఏప్రిల్ 1 నుంచి 61 సంవత్సరాలకు పెంచనున్న పదవీ విరమణ వయస్సు మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు ముగుస్తున్న గడువు ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థులు ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీ విజేతగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తొలిసారి ఇండోనేషియా మాస్టర్స్ స్టేజ్ ఎక్కించుకున్న తెలుగు తేజం ఇక డీటెయిల్స్లోకి వస్తే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైంది ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి పార్లమెంటు సమావేశాలు కానున్నాయి ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఆ శాఖ బాధ్యతలను చేపట్టిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 1న లోక్సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించారు ఇండియా టుడే క్వారీ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో పాల్గొన్న 13,000 మందిలో అత్యధికులు 50% ఆయనకే ఓటు వేశారు 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జాతీయ అంశాలపై ప్రజానాడి తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించారు ఇక తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కావస్తున్నా ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు అయితే ఈ నెల 31 లేదా ఫిబ్రవరి 10 తేదీల ముహూర్తాలు బాగున్నందున ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణపై అనేక ముహూర్తాలు తెరపైకి వచ్చినప్పటికీ అందులో ఒక్కటి కూడా నిజం కాలేదు దీంతో ఈ 2 తేదీలపై ఆశలు పెట్టుకున్నారు నేతలు కాగా తొలుత 6 నుంచి 8 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కుతున్నట్లు సమాచారం మిగతా వారికి ముందు నుంచి అనుకున్నట్లుగానే పార్లమెంటు ఎన్నికల అనంతరం ఉంటుందని సమాచారం ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలలో ముఖ్యమైనదిగా చెప్పుకునే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంపు దీనిపై ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు జనవరి 1 నుంచి అమలు చేస్తారని ఉద్యోగులు భావించినా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం ఇక హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మరియు దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఓటర్ల లిస్టులో పేర్లు తొలగిపోయిన వారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని అన్నారు ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టారు ఆన్లైన్ ద్వారా మార్పులు చేర్పడం కూడా కొత్తగా నిబంధన సో దీని గురించి మీ అభిప్రాయం ఓటర్ నమోదు కార్యక్రమం ప్రత్యేకంగా కంప్యూటర్లు పెట్టి మేము ఎందుకు చేస్తున్నామంటే గతంలో మన ఎన్నికలలో చాలామంది ఓట్లు వాంటెడ్లీ వీళ్ళు కాంగ్రెస్ సింపథైజర్లందరినీ టెలిఫోనిక్ సర్వే ద్వారా తెలుసుకొని టెలిఫోన్లో ఈ మధ్యలో కొన్ని సర్వేలు జరుగుతున్నాయి అందులో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్న వాళ్ళని అండర్లైన్ చేసుకొని 15 రోజుల నుంచి 20 రోజుల ముందర పోలింగ్ డేట్ కన్నా ముందు అలా పేర్లు తొలగించేస్తుంది మొన్న ప్రభుత్వం కూడా అదేవిధంగా కుట్రపూరితంగా కొన్ని వేల ఓట్లను ఇక్కడ తొలగించింది కాబట్టి భవిష్యత్తులో ఆ విధంగా కాకుండా ఉండాలంటే మళ్ళీ పగడ్బందీగా ఓటర్ నమోదు కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో
తులసి శ్రీని గారు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నమోదు కార్యక్రమం చేయించినాం. ఈ ఒక్క డివిజన్లో దాదాపు 900 ఓట్లు కొత్త ఓటర్లను నమోదు కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎల్బీ నగర్లో ఉన్న 11 డివిజన్లో దాదాపు ఇంతలేనా 20,000 ఓట్లు నమోదు చేయించాల్సిన అవసరం ఉంది. ఈ డివిజన్ గడ్డందరం అన్నిటికన్నా చిన్న డివిజన్. ఇక్కడనే 900 ఉంటే మిగతా దగ్గర 1500 నుంచి 2000 ఓట్లు అవసరం వస్తాయి. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేస్తుండ్రు. మళ్ళీ భవిష్యత్తులో ఓట్లు డిలీట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వం మీద కంప్లైంట్ ఇస్తున్నాం. దాని మీద చర్య తీసుకోవాలి, ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చేర్పించిన ఓట్లు మళ్ళీ పార్లమెంట్కు డిలీట్ చేయకుండా ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఓట్లు గల్లంతేనని చెప్పేసి చాలా చేయడం, ఇది ఎంతవరకు వాస్తవం అంటే వాస్తవం జరిగింది అనుకుంటున్నారు? ఇది వాస్తవం, చాలా ఖచ్చితంగా ఇది చాలా పచ్చి నిజం. చాలామంది ఓట్లు టెలిఫోన్లో ఈ మధ్యన సర్వేస్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు పాపం అడిగితే టెలిఫోన్లో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వేస్తామని ఏదో ఒకటి చెప్తారు. చెప్తే కాంగ్రెస్ కేసే ఓట్లన్నీ కూడా అండర్లైన్ చేసుకొని 15 రోజుల నుంచి 20 రోజులు 30 రోజుల మొదల పోలింగ్ డేట్ అప్పుడు ఈ ఓటర్ లిస్టులో డిలీషన్ కార్యక్రమం పెడుతుంది. అవి డిలీట్ చేసే వరకే ఒక్కొక్క నియోజకవర్గంలో 15 నుంచి 20,000 ఓట్లు డిలీట్ చేస్తున్నాం. మొన్న మాకు ఎల్బీ నగర్లో దాదాపు 30,000 పైచిలకు ఓట్లు డిలీట్ చేసినాం. లేకపోతే మాకు 40,000 ఓట్ల మెజార్టీ రావాల్సి ఉండే, కేవలం 18,000 వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా పగడ్బందీగా ప్రణాళికతోటి ఈ విధంగా డిలీట్ చేస్తుంది. అదేవిధంగా ఒక డివిజన్ ఓట్లు ఇంకో డివిజన్లో దూరం తీసుకెళ్ళి వేస్తుంది. సో దాంట్లో వాళ్ళ ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అది ముఖ్యంగా కాంగ్రెస్ ఓటర్ల పట్లనే వేస్తుంది. దానివల్ల ఓటింగ్ తగ్గిపోతుంది. ఓటింగ్ తగ్గిపోవడం ఒకటి, లేకపోతే ఓటింగ్ తగ్గిపోవడం ఒకటి, ఉన్నా కానీ ఎక్కడనో దూరంగా వేస్తే సగానికి సగం మంది అవకాశం ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలన్న ఉద్దేశంతో మా మీద ఈ విధంగా టార్గెట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక ముందని సార్ ఇలాంటి గల్లంతలు జరగకుండా ఉండడానికి కోసం ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమం అనేది కొత్త ఓటర్ గతంలో తీసేసిన ఓటర్లను చేర్పించడం కోసం ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వడం, మళ్ళీ తొలగించకుండా ఉండకుండా సేఫ్టీ కోసం. ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ లేదంటే కోర్టు నుంచి కానీ మీరు చేసిన కంప్లైంట్స్ మీద ఏ విధమైన స్పందన రావడం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటా అంటుంది, మరి ఏం తీసుకుంటే చూడాలి. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సురసాని శమంతకమణి గ్రామంలోని ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సురసాని శమంతకమణి గ్రామంలోని ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో వందల సంఖ్యలో ప్రజలు శమంతకమణికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తున్నప్పటికీ శమంతకమణి అభిమానులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కందుకూరు గ్రామం గ్రామంగానే ఉండేదని 1981లో తన మామగారు సురసాని యాదగిరి రెడ్డి ఈ గ్రామానికి సర్పంచ్గా మరియు రంగారెడ్డి జిల్లా సహకార బ్యాంకు వైస్ చైర్మన్గా పనిచేశారని, అప్పటి ప్రభుత్వంతో పోరాడి ఈ కందుకూరు గ్రామాన్ని మండల కేంద్రంగా చేశారని ఆమె గుర్తు చేశారు.
తనకు అవకాశం ఇస్తే ఈ కందుకూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఉన్న సర్పంచ్ అధికార పార్టీలో ఉండి కూడా ఎటువంటి నిధులు తీసుకురాలేదని, దీంతో గ్రామంలో అనేక సమస్యలకు నిలయంగా మారిందన్నారు. గ్రామ అభివృద్ధి గురించి నేను ఇళ్లకు పోటీ చేస్తున్నా, సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మళ్ళీ ఇంతకు ముందు మా మామయ్య అన్నీ వేసుకొచ్చిండు ఊరికి, యాదగిరి రెడ్డి సాబు. తర్వాత మా గారు కూడా చేసిండు ఇంతో అంతో. మళ్ళీ ఇప్పుడు మేము చేయడానికి అన్నిటికీ మీ ఏ ఇబ్బందులు ఉన్నా చేయడానికి ఇళ్లకు పాల్గొంటున్నాను. ఏం సమస్యలు ఉన్నాయి? రోడ్లైనా ఇంకా వేరే ఏదైనా డ్రైనేజీలైనా ఏవైనా చేయడానికి. మళ్ళీ ఇది ఇళ్ళ ఎక్స్ రోడ్ మీద అయితే పోతే ఫస్ట్గా చెప్పారు మేము మాకు బాత్రూమ్లు అనగా మళ్ళీ ఏమి అవి వస్తాడనగా లేదు, ఫస్ట్ చేయండి మాకు అని చెప్పారు. నేను చేయడానికి నిశ్చయించుకొని ఇలా మా అమ్మగారైన సమంతకమణి గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతున్నాము. గ్రామ ప్రజలు అందరూ కలిసి ఐక్యంగా ముందుకొచ్చి మా తాతగారైనటువంటి యాదగిరెడ్డి గారు కందుకూరు మండలం ఏర్పాటుకు కృషి చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. అప్పుడున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు కొనసాగుతున్నాయి. ఇక్కడ ముదిరాజ్ క్వార్టర్, బీసీ క్వార్టర్స్ కానీ అప్పుడున్న రోడ్లు. తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలోని అనేక మంది యువకులు సమంతకమణి గెలుపు కోసం ర్యాలీ నిర్వహించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని జనగామ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కురుమిద్దే కలమ్మ నాగరాజు గ్రామంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలో అనేక మంది ఓటర్ల మద్దతుతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గెలిస్తేనే ఈ ఊరిని అద్దాల మేడ వేస్తాను, వేరే వాళ్ళు గెలిస్తే చేయడా? అందరూ కలిసి ఓట్లేస్తే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. కానీ ఎవరు అంతా ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తేనే చేస్తాం అనేది అది తప్పు. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని మాదాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వంగపల్లి అనిల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకుడినైన తనను గెలిపిస్తే ఈ మాదాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. నేను మాదాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. గుర్తు నాది, ఒకటో గుర్తు ఉంగరం గుర్తు. అందరిలో చిన్నోని సమస్యల గురించి అవగాహన ఉన్నాను. ఖచ్చితంగా ఊరికి మార్పు గురించే కృషి చేస్తా. ఓటేసి ఖచ్చితంగా మీరందరూ అమూల్యమైన ఓటేసి నాకు. జనగామ జిల్లా రఘునాథపురం మండలంలోని రాఘవాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కందుల శ్రీలత శ్రీనివాస్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. రాఘవపూర్ వీధుల్లో డప్పు చప్పుళ్లతో ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ గ్రామం అనేక విధాలుగా వెనుకబడి ఉన్నదని, తనను గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కందుల శ్రీలత వైపాపు శ్రీనివాసు అభ్యర్థిగా నిలబడినాము. రాఘవపూర్ గ్రామంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నది. ఆ గ్రామానికి కావాల్సిన సీసీ రోడ్లు, డ్యానేజీలు, ఇంకా ఏమైనా వెనుకబడిన పనులు ఉంటే వాటికి సహకరిస్తాం. రాఘవపూర్ ప్రజలు సహకరిస్తే మేమంతా కలిసి ఎమ్మెల్యే కానీ మరి ముఖ్యమంత్రి కానీ ఎంపీలే కానీ జడ్పీటీసీలే కానీ మంత్రి గారులు కానీ ఇవన్నీ వాళ్ళ సహకారంతో మేము తీసుకొని అన్ని సగం మనం చేస్తున్నాం. నా అమూల్యమైన గుర్తు టీఆర్ఎస్ రెబల్ పార్టీగా అభ్యర్థిగా నిలబడ్డాడు. దానికి మీరు అమూల్యమైన గుర్తు గాడు గుర్తు కేసి గెలిపించమని ప్రార్థిస్తున్నాను. మన ప్రజలందరికీ నమస్తే. ఇప్పుడు నేను మాజీ శ్రీమతి బత్తిని విజయ సర్పంచ్ వాళ్ళ భర్తను. గతంలో 5 సంవత్సరాలు నేను కొంత అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి కావాలంటే మనం రెబల్గా గెలిపించి ఈ అభివృద్ధిని అందరి సహకారాలతో ఉన్న వార్డు మెంబర్ కానీ ప్రజలతో సహకారంతో రేపు కడియం గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ సహకారంతో అన్ని వర్గాలతో సంబంధాలు ఉన్నాయి మాకు. మేము వాళ్ళని గెలిపేయడానికి అన్ని కులాలు మాకు మద్దతు ఇస్తుంది. ఈ మద్దతుతో మేము గెలిపించి ఆయన ముందు నుంచి రేపు ఏమన్నా సైడ్ కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ ఏమన్నా వర్కులు ఏదన్నా మేము ముందుండి ఆమెకు
ఇక రంగారెడ్డి జిల్లా మాచారం మండలంలోని చింతుల గ్రామంలోని రెండో విడత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సామర్థి సబిత విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే తన మామగారైన బుగ్గ రాములు గతంలో 2 పర్యాయాలు విజయం సాధించారని, తనను గెలిపించినందుకు ఆ విజయ పరంపరను అలాగే అభివృద్ధిని కొనసాగిస్తానని ఆమె తెలిపారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు మా మామగారు 10 సంవత్సరాలు చేసిండు. ఆయన చాలా అభివృద్ధి పనులు చేసిండు. ఆయన చేసిన పనుల వల్లనే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు, గెలిపించారు. వారికి ఎప్పుడు 24 hours నేను అందుబాటులో ఉండి పని చేస్తాను అని మరియు ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ నేను పరిష్కరిస్తాను. మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో చింతుల గ్రామ ప్రజల్లో సీసీ రోడ్లు, మంచినీటి సమస్య, పశువుల దవాఖానా, గ్రంథాలయము అన్నీ చేస్తానని ప్రజలకు చెప్తున్నాను. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన తోటకూరి పద్మశంకర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తమకు కేటాయించిన కప్పు సాసర్ గుర్తుకు ఓటు వేయాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రోడ్లు వేయించుకోవడం, సీసీ కెమెరాలు, ఊరు డెవలపింగ్ చేయాలని మా యొక్క కప్పు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మేము ఊరు కోసం సేవ చేస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మన తోటకూరి పద్మశంకర్ గారు, మేము లచ్చమ్మగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి రేసులో ఉన్నాము. మాకు వచ్చింది కప్పు సాసర్ గుర్తు. ఈరోజు విజయ లక్ష్యంగా ఈ గ్రామాన్ని ఒకసారి చుట్టి ఇక్కడున్న గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ వితంతువులకు పింఛన్లు కానీ, వృద్ధులకు పింఛన్లు కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు, ఇక్కడ ఉన్న మున్పటి కమ్యూనిస్టు పాలన అంతం చేసి ఈ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ అభ్యర్థిని గెలిపించుకొని ఈ గ్రామ అభివృద్ధికే పాటుపడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా శంకర్ కానీ మరి అదే అభ్యర్థి కానీ ఇద్దరు చదువుకున్న వ్యక్తులు, డిగ్రీ కంప్లీట్ అయింది. ఈ గ్రామం గురించి పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే తను ఇక్కడనే పుట్టాడు, ఇక్కడనే పెరిగాడు. ఇదే ఊరి గ్రామ ప్రజలతోటి మమేకమై తిరుగుతూ ఈ కుల రహితంగా, అంటే కులాలు లేకుండా ఈ కుల సమాజం కోసం కులాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని రాజకీయ శక్తులు అటు ఇటు తిరిగి, ఎటు పార్టీలు మారి అటు పోయి ఇటు కొట్టి ఏం చేసినా కానీ మా విజయాన్ని ఎవరు ఆపలేదని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంతకుముందుకున్న కమ్యూనిస్టులు ఇక్కడ గెలిచినా కానీ ఏదో ఒక్కరోజు కూడా ఇక్కడ సీసీ రోడ్ వేయించలేదు, మరి గ్రామ సమస్యలు పట్టించుకోలేదు. ఏమన్నా అంటే మేము స్ట్రీట్ లైట్లు వేసినాము, మరి అది వేసినాం అని కానీ ఈరోజు మీరు వచ్చిర్రు, మీరు ఈ గ్రామాన్ని పరిశీలిస్తే ఎక్కడ ఏ గుంతున్నదో, ఈ బురద ఉన్నదా, లేకపోతే సీసీ రోడ్ మంచి రోడ్లు మంచిగా ఉన్నాయా లేవనేది మీరు కూడా చూసి జనాలకు తెలియజెప్పిన అవసరం. ఎందుకంటే మీరు ప్రెస్ కాబట్టి అందరూ తిరుగుతారు. ప్రతి ఒక్కరికి ఈ ఊరు బాగోగులు ఎవరు అభివృద్ధి ముందుకు చేస్తారనేది ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే పోలింగ్కి ఇంకొకటే రోజు సమయం ఉంది. ప్రచారం ఎంతో ఆర్భాటం చేసి కూలికి తీసుకొచ్చి 200 ఇచ్చి ఇంటికి 1000 రూపాయలు 2000 ఇచ్చినా కానీ ఆ స్తోమత మాకు లేదు. మాకున్న స్తోమత ఒక్కటే, ప్రజలకు ప్రేమలు పంచడం, పని చేయించుకోవాలి. ఈరోజు ఏదో డబ్బులు ఇచ్చి పనెంబడి తిరిగి మందుకో లేకపోతే ఏదో విధంగా నేను పని చేస్తా, లేకపోతే నేను ఆడ చేసినా ఈడ చేసినా అని కాకుండా మేము ప్రజల్లో ఉంటాము. ఎప్పుడైనా ప్రజలు మమ్మల్ని నమ్ముతురో నమ్మట్లేరు కానీ ఏదైనా మంచిది ఏమవుతుంది అంటే కొంచెం తొందరగా వెళ్ళదు. చెడుకు ఇవాళ మందు ఆపుతా అంటే ఒకడు వస్తున్నాడు, కానీ మేము మందు తాపే ప్రసక్తిలో కూడా లేము. ఎందుకంటే మేము ఈ ప్రజా సేవనే లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాము. ఇక్కడ ఉన్న సమస్యలు పూర్తిగా ప్రతి ఒక్క రోడ్ ప్రతిది కానీ, ఇప్పుడు మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇదే నెలకు కానీ వారానికి కానీ ఇప్పుడు ఊర్లో చాలా మంది సమస్యలు తెలుసుకుంటే ఏమవుతుంది, కొందరు ఉన్నారు మాకు ఇంకా పెన్షన్లు రావాలంటున్నారు. దాన్ని మేము ఒక కార్యంగా తీసుకొని ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నది, అదే కానీ మన జన్ధన్ యోజన కానీ, ప్రధాని మోడీ పథకం ఇన్సూరెన్స్ కానీ అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని కనుక గెలిపిస్తే పూర్తి సహకారాలు వాళ్ళు మాకు అందించాలి, మేము వాళ్ళకి అందించాలని కోరుకుంటూ కప్పు సాసర్ గుర్తుకు ఓటేసి పద్మశంకర్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమల గ్రామంలో 2వ విడత జరిగిన ఎన్నికల్లో మంజుల మధుసూదన్ విజయం సాధించడంతో గ్రామంలో సంబరాలు నిర్వహించారు. లంబాడీల నృత్యాలతో, డప్పు వాద్యాలతో స్థానిక పోచమ్మగుడి వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంచి నాయకుని ఎన్నుకున్నామని ఆనందంతో రంగులు చల్లుకున్నారు.
హైదరాబాద్ నాగోల్ ఎక్స్ రోడ్ ఆనంద్ నగర్ ఇంద్రప్రస్థ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగోల్ ఎక్స్ రోడ్డు వైపు వెళ్తున్న లారీ వెనుక టైర్ల కింద పడి విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టూర్నీ విజేతగా భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి తెలుగు తేజం సైనా నెహ్వాల్ నిలిచింది. ఈ టూర్నీ ప్రారంభం నుంచి అదరగొట్టిన సైనా ఫైనల్స్లో క్యారోలినా మారిన్తో తలపడింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో మారిన్ 10-4తో ముందంజలో ఉన్నప్పటికీ రిటైర్డ్ హర్ట్గా వెనుతిరిగింది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ను సైనా గెలుచుకుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన మలేషియా మాస్టర్స్ సెమీస్లో మారిన్ చేతిలో సైనా పరాజయం పాలైంది. ఇండోనేషియా మాస్టర్స్ చేజిక్కించుకోవడం సైనాకిదే తొలిసారి. దీంతో పాటు ఈ ఏడాది తొలి టైటిల్ని సైనా తన ఖాతాలో వేసుకుంది. ఊహించని సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కారం రావడంపై చెస్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు ఈ అవార్డు నూతనోత్సాహాన్ని ఇస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం స్పెయిన్లో జిబ్రాలర్ ఓపెన్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఆమె ఆలస్యంగానైనా పద్మశ్రీ పురస్కారం వచ్చినందుకు ఆనందంతో ఉన్నారని తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంటు సమావేశాలు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వానికి ఇదే చివరి పార్లమెంటు సమావేశం. ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఉత్తమ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండియా టుడే సర్వేలో హోంశాఖ పనితీరు భేష్. ఈ నెల 31 లేదా ఫిబ్రవరి 10న మంత్రివర్గ విస్తరణ. ఈ ముహూర్తమైన ఖరారవుతుందని ఎదురు చూస్తున్న ఆశావాహులు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ సర్కార్. ఏప్రిల్ 1 నుంచి 61 సంవత్సరాలకు పెంచనున్న పదవీ విరమణ వయస్సు. మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు ముగుస్తున్న గడువు. ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థులు. ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టూర్నీ విజేతగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్. తొలిసారి ఇండోనేషియా మాస్టర్స్ చేజెక్కించుకున్న తెలుగు తేజం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.